నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ఛం స్వం శృతిశతశిరసిద్ధమచ్ఛాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయ వస్తు భూయః. రామాయణ రహస్యజ్ఞం రమ్యవాక్య విశారదం అనంతగుణ సంఘాతం అపలార్యమహం భజే. ఇవాళ మన వ్రతంలో 14వ పాశురం. ఈ 14వ పాశురంలో ఉన్నటువంటి అర్థ విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఏదైనా ఒక పదార్థం యొక్క యథార్థమైన జ్ఞానం కలగాలి అంటే ప్రమాణాలని ఆధారం చేసుకుని జ్ఞానం కలుగుతుంది. ప్రమాణాలు బట్టి తెలియచేయబడేది ప్రమేయము అంటారు. ఈ ప్రమాణాలు కొన్ని సిద్ధాంతాలలో ఒకదానినే అంగీకరిస్తారు, కొన్నిటిలో రెండింటిని అంగీకరిస్తారు, కొన్నిటిలో మూడింటిని అంగీకరిస్తారు. వేదాంతులు 3 ప్రమాణాలని అంగీకరిస్తారు. అవి ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అనేటటువంటి 3 ప్రమాణములు. ప్రత్యక్షము అంటే మన ఇంద్రియములకు గోచరమయ్యేది, ఇంద్రియముల చేత అనుభవింపబడేది ఏదుందో దాన్ని ప్రత్యక్షము అంటారు. అనుమానం అంటే కారణానికి కార్యానికి ఉన్నటువంటి నియతమైన సంబంధాన్ని బట్టి మనము దానిని గ్రహిస్తే దాన్ని అనుమాన ప్రమాణము అంటారు. అలా కాక ఏ దోషములు లేనటువంటిది పెద్దల చేత చెప్పబడినది అయినటువంటి శబ్దం ఏదుందో అది కూడా ప్రమాణంగా అంగీకరిస్తారు మనవారు వేదాంతులు. కనుక అలాంటి 3 ప్రమాణాలని అంగీకరించిన వారు మన పిల్లలు అన్నదాన్ని తెలియచేస్తున్నారట ఈరోజు పాశురంలో. ఇంతకుముందే ప్రత్యక్షాన్ని అనుమానాన్ని అంగీకరించిన వాళ్ళము అని తెలియచేశారు. ప్రత్యక్షంగా కనిపించిన వాటిని, అనుమానంగా శంఖము మొదలైన శబ్దముల చేత ఊహతో అందినటువంటి వాటిని మనం గ్రహించాం ఇంతకుముందు పాశురాల్లో. ఈ పాశురముల్లో శబ్దాన్ని కూడా మేము ప్రమాణముగా అంగీకరిస్తున్నాము అని అంటున్నారు. ఈ బయటనున్న పిల్లలు భగవంతుణ్ణి పొందడానికి ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేక త్వర కలిగి లేచి భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నం చేస్తున్నవారు బయటనున్నవారు. లోపల పడుకున్నామే భగవంతుడే మన కోసమని ప్రయత్నం చేయాలి తప్ప మనం ఆయన కోసం ప్రయత్నం ఏమి చెయ్యడము అని లోపల భగవద్ అనుభవంలో పరిపూర్ణముగా ములిగి ఉన్న పిల్ల మనకి లోపల ఉన్న పిల్ల. మనము ప్రధానముగా శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటటువంటి 3 చెప్పుకున్నాం. మనం ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కలగాలి అంటే దానిలో మననం చూశాం. మననం వల్ల మనలో ఒక రకమైనటువంటి నిర్మలత్వం, నైర్మల్యం కలిగింది. దాని తర్వాత మననం చేశాం. మననము అనేదాన్ని 4 స్థితప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి పిల్లల్ని చూశాం. తర్వాత ధ్యానము లేక నిధిధ్యాసనము అని చెలపబడేదాన్ని చూస్తున్నాం ఇప్పుడు. నిన్నటి పిల్ల సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణ ఉపాసన చేసినటువంటి పిల్ల అని అనుకున్నాం. ఈ రోజు మరొక ఆమెను నిద్రలేపుతున్నారు. ఈమె మన హృదయంలోనే ఉండేటువంటి పుండరీకము అంటారు. దహరము అని పిలువబడేటటువంటి ఒక ఆకాశ ప్రదేశము. దానిలో ఆ పుండరీకములో వేయించేసినటువంటి లక్ష్మీనారాయణుని ధ్యానము చేస్తున్నటువంటి పిల్లట ఈ రోజు నిద్రలేపబడుతున్న పిల్ల అన్నారు. దహరం విపాత్మం పరవేశ్మభూతం యత్ పుండరీకం పురమధ్య సంస్థః అంటారు. కనుక మన హృదయంలో ఒక పుండరీకం ఉంటుందట. ఆ పుండరీకంలో స్వామి వేయించేసి ఉంటాడట. కనుక మనం ఏం చేయాలి? ధ్యానములో ఈ ఇంద్రియములను మనం వశం చేసుకుని మన నాడీ మండలంలో ఉన్న చక్రములను అన్నిటినీ కూడా మనం వశం చేసుకుని అంటే చైతన్య ప్రసరణ మార్గములను వశం చేసుకుని మనము హృదయములో వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణని ధ్యానం చేసి ప్రత్యక్ష సమానాకారంగా మనం వారిని గోచరింప చేసుకోవాలి. ఆ రకమైనటువంటి దహరము అని పిలువబడేటువంటి పుండరీకములో వేయించేసినటువంటి స్వామి యొక్క ఉపాసన ఈ రోజు పిల్లని చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి పాశురాన్ని చూసుకుందాం, దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉంగల్ పుషైక్కడై తోటత్తు వావియల్ செங்கல்நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய்
செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் పంగయక్కనాన పాడు ఏలో రెంబావాయిం అన్నారు ఈరోజు పాసురంలో. ఇక్కడ ఒక పెద్ద ఉద్యానవనమట, పెద్ద భవనము. ఆ భవనం లోపల ఉద్యానవనము. ఆ ఉద్యానవనంలో ఒక దిగుడు బావి. ఆ దిగుడు బావిలో ఉన్నటువంటి కలవలు తామరలు వికసిస్తున్నాయి, కలవలు ముడుచుకుంటున్నాయి అన్నదాన్ని మనకు చూపిస్తున్నారు. ఉంగల్ పుషక్కడై అన్నారు. అంటే నీ యొక్క పెరటి తోటలో ఉన్నా అని అర్థం. అక్కడ ఏముంది? బావియుల్, ఒక బావి ఉందట. అంటే ఒక దిగుడు బావి ఉన్నది. అందులో శంగజునీర్ అంటే ఎర్ర తామరలట. వాయినగిందు అంటే వికసిస్తున్నాయి ఎర్ర తామరలు. ఇంకా ఆంబల్వాయ్ కూంబినగోన్ అంటే కలవలు ముడుచుకుంటున్నాయి అన్నారు. అనగానే మనకి ఇక్కడ ఏం కనిపిస్తోంది అంటే, మనము లోకంలో చూస్తూ ఉంటాం. ఈ లోకంలో చూసినటువంటి ఈ కలవలు ముడుచుకోవడం, తామరలు వికసించడం అనేది సూర్యోదయానికి ఒక చిహ్నంగా మన వారు చెప్తారు. రాత్రిపూట కలవలు వికసిస్తాయి, పగటిపూట సూర్యోదయం అవగానే కలవలు ముడుచుకుంటాయి. అలాగే తామరలు రాత్రి ముడుచుకుంటాయి, సూర్యోదయం అవగానే తామరలు వికసిస్తాయి. ఇలా 2 రకాలైనటువంటి పుష్పాలను చూపించి దాన్ని బట్టి తెల్లవారిందమ్మా అన్నదాన్ని చెప్తున్నారట ఈ పిల్లలు. అంటే ఆమంటోంది, కాదు, మా ఇంటి ముందరికి వచ్చి మీరు ఉండడం వల్ల నన్ను చూడాలి అనేటటువంటి ఆత్రతతో మీ కళ్ళు వికసించడం వల్ల తామరలు వికసించినట్టుగా, నేను కనిపించకపోవడం వల్ల తామరల కలవలు ముడుచుకున్నట్టుగా మీ నేత్రములు ముడుచుకోవడం వల్ల అలా అనిపిస్తోంది తప్ప నిజంగా ఇది సూర్యోదయానికి చిహ్నము కాదు అన్నదట ఆమె. అనగానే వీరంటున్నారు, అమ్మ వావియుల్ అన్నారు. అంటే ఆ బావిలో ఉన్నటువంటి పూలమ్మ వికసిస్తున్నవి మా నేత్రములు కావు. ఆ వావియుల్ అంటే ఆ బావిలో ఉన్నవి అంటే మనకి లోకంలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి. ఏం కనిపిస్తున్నాయి అంటే బావిలో ఉన్నటువంటి తామరలు వికసించడము, కలవలు ముడుచుకోవడము. కనుక ఒక చోట కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా వికసిస్తున్నాయి కనుక ఇది సూర్యోదయానికి చిహ్నమమ్మా, లేచిరా అన్నారట వీరు. అంటే ఆమె మళ్ళీ అన్నదట, కాదు, ఆ బావిలో ఉన్న వాటిని చిన్నపిల్లలు ఎలాగైతే పండు పండకపోయినా పండించడం కోసమని దాన్ని నొక్కి కాస్తంత పండింది అని మన చేత అనిపించుకొని వారు తినడానికి ప్రయత్నిస్తారో, అలాగే మీరు వాటన్నిటినీ కూడా బలవంతంగా విడేలా చేస్తున్నారు, వీటిని బలవంతంగా ముడుచుకునేలా చేస్తున్నారు తప్ప అది సూర్యోదయానికి చిహ్నము కాదు అన్నదట లోపల ఉన్నటువంటి పిల్ల. ఇలా ఎక్కడైనా పుష్పాలు వికసించడం వల్ల ముడుచుకోవడం వల్ల మనకి సూర్యోదయం కాలం తెలుస్తుందా అంటే, పల్లెటూళ్లలో ఉన్నవాళ్ళు సాధారణంగా ఇలాంటి చిహ్నాలతోటే సూర్యోదయాన్ని గుర్తించేవారు అని చెప్తారు. కనుక ఇలాగే మనకి రామచంద్ర ప్రభువు మాల్యోత్ పర్వతంలో ఉన్నప్పుడు ఆ వర్షాకాల సమయంలో తెల్లవారిందా లేక రాత్రి అయినదా అన్నది తెలుసుకుందికి ఇలాంటి చిహ్నాలతోటే తెలుసుకునేవాట రామచంద్ర ప్రభువు అంటారు. వికసంచాచ మాలచ్యా నిమీలాక్షిద్భిశ్చ పంకజై విలీయమానై విహగై అన్నారు. ఆయన వికసంచాచ అంటే వికసిస్తున్నాయట. ఏమిటి వికసిస్తున్నాయి? మాలతి పుష్పాలు వికసిస్తున్నాయట. ఇంకా పంకజములు అంటే తామరలు ముడుచుకుంటున్నాయట. ఇంకా పక్షులన్నీ కూడా గోట్లకి తిరిగి వస్తున్నాయట. వీటన్నిటి వల్ల అది సాయం సమయమైనది అని రామచంద్ర ప్రభువు గుర్తించేవాడయ్యా. అలాగే వీరు కూడా ఆ పుష్పాలను చూసి తామరలు వికసించడం వల్ల, ఆ కలవలు ముడుచుకోవడం వల్ల ఇది రాత్రి తెల్లవారినది అని గుర్తించారు అన్నారు. అంటే ఆమె అంగీకరించలేదు. అలా అంటే బయటనున్నవి కాదమ్మా అని ఉంగల్ పుషక్కడై తోటత్తు వావియల్ అన్నట్టు నీ యొక్క పెరటి తోటలో అన్నారు. ఈ నీ యొక్క అనగానే ఆమెకు ఒక్కసారి ఒక గాభరా వస్తుందట లోపల ఉన్న పిల్లకి. అంటే భగవద్ అనుభవంలో ఉన్నవారికి నేను నాది అనేది చాలా
ప్రమాదమైనటువంటి పదాలు అని మనకి చెప్తారు. 2 అక్షరాలట మనకి మృత్యువుని దగ్గరికి చేరుస్తాయి. ఏమవి? అహం, మమ అనేటటువంటివి. కనుక ఇక్కడ నీ యొక్క అనగానే భయం వేస్తుంది పిల్లకి. వెంటనే ఆమె లేచి వస్తుంది అని నీ యొక్క పెరటి తోటలో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి పుష్పములు వికసిస్తున్నాయి, ముడుచుకుంటున్నాయి అన్నారు. ఇలా ఎక్కడైనా ఉంటాయా అని మళ్ళీ నీ యొక్క అనడం మనకి ఎక్కడ అలా కనిపించింది అంటే మనకి నమ్మాళ్ళు వారు చెప్తారు. వారు చెప్తూ నీర్ నుమదు ఎండ్ర ఇవై వేర్ మొదలు మాయిత్తు. నాయన ఆ నేను నాది వదిలే అని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఆయన ఏమంటున్నారు? నీది నువ్వు అనేదాన్ని వదిలేవయ్యా, నేను నాది కాదు. ఎందుకని? ఒకవేళ నేను నాది అని కాని మన నోటి నుంచి పలికితే అవి ఎక్కడ మన్ని మళ్ళీ పట్టుకుంటాయో అని భయం చేత నీర్నుమదు అన్నారట ఆళ్వార్లు. అలా భగవంతుని మీదే భారం వేసి భగవంతుని మీదే పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నవారు నాది నేను అనడం అనేదాన్ని భయంగా చూస్తారు అంటారు మన పెద్దలు. అయితే అన్నీ ఇలాంటి నాది అనడం తప్పేనా, నేను అనడం తప్పేనా అంటే కాదయ్యా, ఈ లౌకికమైన విషయాల మీద నేను నాది అనేది ఉండకూడదు. కానీ నేను భగవంతునికి చెందినవాడును అన్నప్పుడు మాత్రం నేను అనొచ్చు. అలాగే భగవంతుడు నావాడు, నాకు రక్షకుడు, నా స్వామి అన్నప్పుడు అనవచ్చు. కనుక ఆధ్యాత్మికమైన వాటిలో నేను నాది ఉండవచ్చు, కానీ లౌకికమైన విషయాల్లో నేను నాది ఉండకూడదు అన్నదాన్ని తెలియచేస్తున్నారట. చేసి అలాగూ తామరలు వికసిస్తున్నాయి, కలవలు ముడుచుకుంటున్నాయి అన్నారు. అనగానే మనకిక్కడ ఏం తెలుస్తోందట అంటే ఈ తామరలు వికసించడం అనేది తామరలు సూర్యుని యొక్క కాంతి చేత వికసిస్తాయి, కలవలు సూర్యుని యొక్క కాంతి చేత ముడుచుకుంటాయి, చంద్రుని యొక్క కాంతి చేత వికసిస్తాయి కలవలు. అంటే ఏమి? మనకి ఇంద్రియములను కలవలతో పోలుస్తారు, నేత్రములను తామరలతో పోలుస్తారు మన పెద్దలు. అంటే జ్ఞానాన్ని సూచిస్తుంది. నేత్రం ఎక్కడైనా జ్ఞానానికి సూచకము కనుక ఈ జ్ఞానముతో కూడినటువంటి ఈ తామరలు వికసిస్తున్నాయి. దేనివల్ల వికసిస్తున్నాయి? సూర్యుని యొక్క స్పర్శ చేత వికసిస్తున్నాయి. అంటే జ్ఞానము పెంపొందుతోంది అని అర్థము. అంటే భగవంతుని వైపు మనసు వెళ్లేటటువంటి సమయం వచ్చింది. ఇంద్రియములు రాత్రిపూట ఈ ఇంద్రియములకు కావలసిన విషయముల వైపు పరిగెడుతూ ఉంటాయి కనుక అవి కాస్త ముడుచుకున్నాయి అన్నది తెలియచేస్తున్నారు. ఇక్కడ నీ పెరటి బావి అనడంలో అర్థముందయా అన్నారు పెద్దలు. ఏమట? మన శరీరమే ఒక భవనం. ఈ శరీరం వెనకాతలుందట ఉద్యానవనం. ఈ వెనకాతలు ఉన్నది ఏమిటంటే నాడీ మండలము అంటారు. ఈ నాడీ మండలంలో మనకి చైతన్య కేంద్రములు అని ఉంటాయి. ఆ చైతన్య కేంద్రములు మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉండేటటువంటి చైతన్య కేంద్రములు ఇవన్నీ వికసిస్తున్నాయి అన్నారు. అంటే జ్ఞానము కలుగుతోంది, భగవంతుని వైపు మనసు వెళుతోంది అని అర్థం. కనుక ఆ ప్రాణాయామం చేసి ఈ పూల అంటే తామరలనన్నీ వికసింపచేయడం అంటే ఈ నాడీ మండలంలో కేంద్రములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వికసింపచేసుకుని సహస్రార పర్యంతము వెళ్లి మన హృదయ ప్రదేశంలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చెయ్యడం అనేది తెలియచేస్తున్నారట ఈ పాశురంలో అన్నదాన్ని చెప్తున్నారు. దీనికి మరొక రకంగా కూడా అర్థం చెప్తారు మన పెద్దలు. ఏమది అంటే ఏది అజ్ఞానము, ఏది జ్ఞానము అంటే మనకి సాధారణంగా అజ్ఞానం కాని ఆవరించగానే మనకి కలిగేటటువంటి భావన నేను స్వతంత్రుణ్ణి అనే భావన కలుగుతుంది. అది కాదు, నువ్వెవడు పరతంత్రుడువు అనేది తెలియాలి. కనుక పారతంత్ర్య జ్ఞానం కలిగితే అది జ్ఞానం వికసించడం. ఎప్పుడైతే స్వతంత్ర జ్ఞానం కలిగిందో అప్పుడు అజ్ఞానం ఆవరించినట్టు. కనుక అజ్ఞానం పోయి జ్ఞానము కలిగి అంటే స్వతంత్రులమనే భావన పోయి పారతంత్ర్య జ్ఞానం కలిగేటటువంటి స్థితి ఏర్పడ్డదమ్మా, లేచిరా అని పిలుస్తున్నారట ఈ రోజు పిల్లని. ఇంకా నీ హృదయంలో లక్ష్మీనారాయణులు వేయించేసున్నారమ్మా అని చెప్పడానిక అన్నట్టుగా అక్కడ తామరలు కలవలు అనే వాటిని చూపించారు. ఏమిది అంటే నారాయణుని పుండరీకాక్షుడు అంటారు. అంటే పుండరీకముల వంటి నేత్రములు కలిగిన వాడట పరమాత్మ. కనుక ఆయన పుండరీకాక్షుడు కనుక ఆ పుండరీకములంటే కళ్ళు బాగా విప్పున్నాయట పరమాత్మకి. మరి తల్లి లక్ష్మీదేవి ఉన్నదే ఆమె యొక్క నేత్రములను కలవలతో పోలుస్తారు.
కనుక ఆ కలవపూలు ముడుచుకున్నాయంటే ఆమె నేత్రములంటే ఆమె ముందరికి ఉంటే వంచి ఆమె నేత్రములలో తన నేత్రములతో స్వామి చూస్తున్నాడమ్మా. చూస్తే ఆమె సిగ్గుతో ఆమె కళ్ళు ముడుచుకున్నాయి, స్వామి యొక్క నేత్రములు విప్పారాయి. కనుక అలాంటి లక్ష్మీనారాయణులు నీ హృదయ ప్రదేశంలో ఉన్నటువంటి తల్లి లేచిరా అని మొట్టమొదట ప్రార్థిస్తున్నారు. అంటే ఆమె అంగీకరించలేదు, ఇంకా పడుకుంది. పడుకుంటే మరొకటి చెప్తున్నట్ట. செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவாన్ పోగిన్రోర్ అన్నారు. అమ్మా, మనకి శంగల్ పొడి అంటే జేగుర్రాళ్ల యొక్క పొడి, దానితోటి రంగద్దినటువంటి కూరై అంటే వస్త్రములను ధరించిన వారు, వెన్బల్ అంటే తెల్లటి పలువరుస కలిగిన వారు అయినటువంటి సన్యాసులు, తవత్తవర్ తంగల్ తిరుక్కోయల్ అంటే వారు ఆరాధన చేసేటువంటి ఆ దేవాలయాలకు వెళ్ళడానికి సమయం, ఆరాధన చేసేటువంటి సమయానికి వచ్చింది కనుక వాళ్ళు అక్కడికి పోగిన్రోర్ వెళుతున్నారమ్మా అని చెప్పారంటే ఎదురుగా కనిపిస్తోంది. ఆరాధన చెయ్యడానికి సన్యాసులు లేచి తెల్లవారిగట్ల సమయంలో వారు ఆరాధన చేసే సమయం ఆసన్నమైందని వెళుతున్నారట. వాళ్ళకి 2 విశేషణాలు చెప్పారు. ఏమిటి 2 విశేషణాలు? ఒకటి తెల్లటి పలువరస, రెండవది జేగురు రంగుతో అద్దినటువంటి వస్త్రములను కట్టుకున్నవారు అన్నారు. పూర్వం మనకి చెప్పేవాట, ఎప్పుడైనా సరే దేవాలయం యొక్క అధికారం ఎవరికి ఉండాలి, దాని నిర్వహణ ఎవరు చెయ్యాలి అంటే ఎప్పుడూ కూడా సంసారంలో ఉన్నవాళ్ళు చేయకూడదట. మరి ఎవరు చేయాలి? మాఠాపత్యం అనేది అంటే మఠముల యొక్క ఆధిపత్యము అనేది ఎప్పుడూ కూడా సన్యాసుల వశంలోనే ఉండాలట. ఎందుకని? ఈ సంసారులకు అందరికీ కూడా ఏదో ఒకమైనటువంటి లౌకికమైన ప్రయోజనం కాంక్షించేటటువంటి స్వభావం కలిగిన వారు కనుక ఆ భగవంతుని యొక్క ఏ పదార్థమైనా సరే మనకి కాని కలిస్తే దానివల్ల మనకి నష్టము కలుగుతుంది కనుక అలా లేకుండా ఎప్పుడూ ప్రజల యొక్క హితాన్ని, స్వామి యొక్క కైంకర్యాన్ని చెయ్యాలని కోరిక కలిగినటువంటి సన్యాసులు మాత్రమే దేవాలయానికి నిర్వాహకులుగా ఉండాలి అని పూర్వం పెద్దల యొక్క సూక్తి. కనుక అలాంటి మాఠాపత్యాన్ని నిర్వహించేటటువంటి సన్యాసులు వెళుతున్నారట వారి దేవాలయాలకి. ఇప్పటికీ మనకి తిరుపతి, శ్రీరంగం మొదలైన ప్రదేశాల్లో అక్కడ ఉన్నటువంటి జీయర్లు అని పిలువబడే వారి యొక్క అధికారంలోనే ఆ దేవాలయాలు ఉంటాయని చెప్తారు. కనుక అలాంటి దేవాలయాల్లో వారి ఆరాధన సమయం అయిందని చెప్పి లేచి వెళుతున్నారమ్మా అన్నారు. ఇక్కడ వారు కట్టుకున్న వస్త్రాన్ని మనకు చూపిస్తున్నారు. ఎలాంటి వస్త్రం అటది అంటే శంగల్ పొడి కూరై అన్నారు. అంటే శంగల్ పొడి అంటే జేగురు రాయి, ఆ జేగురు రాయితో దాన్ని బాగా అరగతీసి దాన్ని నీళ్లలో కలిపి, ఆ నీళ్లలో కలిపిన దానిలో వస్త్రాన్ని ముంచి, తెల్లటి వస్త్రాన్ని అది ఒక ఎర్రటి రంగు కాని అలుముకుంటే దాన్ని కట్టుకుంటారట మనకి సన్యాసులు అన్నారు. అంటే ఏమిటి అర్థము అని మనకి పెద్దలు ప్రశ్న వేసి, ఎప్పుడైనా సరే శరీరము అనగానే వస్త్రము అని మనకి పెద్దలు అర్థం చెప్తారయ్యా. కనుక మన శరీరమే ఒక వస్త్రం. ఎలా తెలిసిందండి అంటే భగవద్గీతలో వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అన్నాడు. ఎలాగైతే చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని వదిలేస్తామో అలాగే ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరంలో ప్రవేశిస్తుందయ్యా ఈ జీవుడు. కనుక మనమేమి విచారించవలసిన పని లేదు అన్నట్ట కృష్ణ పరమాత్మ. కనుక ఎలాగైతే జీర్ణమైన వస్త్రాన్ని వదిలేస్తామో అని వస్త్రానికి మన శరీరాన్ని ఉదాహరణగా చూపించాడు. కనుక మనకి ఇక్కడ వస్త్రము అనేదాన్ని ఆ జేగురు రంగు కలిపినటువంటి నీటిలో ముంచేరు అని చెప్తున్నారే, అంటే మన శరీరాన్ని కూడా ఒక దానిలో ముంచాలట. ఏమది అంటే మనకి ఈ లోకంలో మనం ఎప్పుడూ కూడా ఈ మనసు ఎలా ఉంటుంది అంటే ఈ మనసు ఈ లౌకికమైన పదార్థాల మీదే రాగం కలిగి ఉంటుందట. ఈ లౌకికమైన పదార్థాల మీద రాగం కలిగి ఉన్నటువంటి దాన్ని చూస్తే ఏమంటారు అంటే అది గట్టిగా ఉంటుంది, అంటే జేగురు రాయిలా ఉంటుందట. దాన్ని ఏం చెయ్యాలి అన్నారు. అంటే ఏం చెయ్యక్కర్లేదయ్యా, దాన్ని పొడి చెయ్యి అన్నారు.
పొడి చెయ్యడం అంటే ఈ విషయముల మీద కలిగినటువంటి రాగాన్ని లేకుండా చేసుకుని మరి ఏం చెయ్యాలి అంటే భగవంతుని మీద రాగాన్ని పెంపొందింప చేసుకోవాలి అన్నదాన్ని తెలియచేయడానికి ఆ జేగురు రాయిని కాస్తంత పొడి చెయ్యమన్నారు. ఆ పొడి చేస్తే ఏమవుతుంది అంటే విషయముల మీద రక్తమైనటువంటి మనస్సు జగురు రాయి అనుకుంటే దాన్ని మనకి పారతంత్ర్యము అనే జ్ఞానాన్ని సంపాదించుకొని భగవత్ పరతంత్రము అని చెప్పి ఈ విషయముల మీద ప్రవర్తిస్తున్నటువంటి మనస్సుని శిథిలం చేసుకోవడమే మనకిక్కడ పొడి చెయ్యడము అని అంటారు. కనుక అలా పొడి చేసినటువంటి మనస్సుని అంటే విషయముల మీద వెళ్లకుండా వెనక్కి మళ్లించినటువంటి మనస్సుని ఏం చెయ్యాలి అంటే ఈ భగవంతుని యొక్క స్వరూప రూప గుణములు దానిలో లయం చెయ్యాలట. అంటే నీటిలో ఆ పొడిని కలపాలి. ఈ లయం చేస్తే ఏమవుతుంది అంటే ఈ వైరాగ్యము అనే దానిలో కూడి ఉంటుంది, భగవంతుని మీద రాగంతో ఉంటుంది ఉన్నటువంటి ఈ మనస్సు అన్నదాన్ని చూశాం. కనుక ఇప్పుడు ఏం చెయ్యాలట అలా ఉన్నటువంటిదే మనకి ఈ శరీరం అవ్వాలి. అంటే భగవంతుని మీద విషయ వైరాగ్యము కలిగి భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులతో ముంచినటువంటి వస్త్రము అంటే ఈ శరీరము అని అర్థం. కనుక అలాంటి స్థితిలో ఉన్నటువంటి సన్యాసులు వారి వారి దేవాలయాలలో వారు ఆరాధన చేయడానికి సమయం ఆసన్నమైంది అని చెప్పి వెళుతున్నారమ్మా. కనుక లే అన్నారట. ఇక్కడ ఇది రెండవది వెన్బల్ తవత్త వెన్బల్ అంటే తెల్లటి పలువరస. అంటే ఇది దేనికి చిహ్నము అన్నారు. మనకి రెండు రకాలుగా ఇది కనిపిస్తుంది. నోరు ఏమిటట పలువరస ఎప్పుడు తెల్లగా ఉంటుంది ఎప్పుడు నోరు అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది పలువరస యొక్క తెలుపుదనము అన్నారు. అంటే మనం తినేటటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కనుక మనకి రెండు పనులు చేస్తుంది నోరు. ఒకటి ఆహారాన్ని తినడానికి, రెండవది మాట పలకడానికి. కనుక ఈ రెండూ కూడా పవిత్రంగా ఉన్నవారు అని తెలియచేయడానికి అంటే ఆహారాన్ని బట్టే మన యొక్క మనసు ఆధారపడి ఉంటుంది. కనుక మనం తినేటటువంటి ఆహారమే దాన్ని నియమిస్తుంది. కనుక ఆహారంలో మనం తినేటటువంటి ఆహారంలో సారభూతమైనది మనస్సుగా పరిణమిస్తుంది. కనుక మనం తినేటటువంటి ఆహారంలో ఒక నియమం ఉండాలి. కనుక ఆ నియమం కలిగిన వారు అన్న తెలియచేయడానికి తెల్లటి పలువరస కలిగిన వారు అన్నదాన్ని తెలియచేశారు. ఇంకా నీకు వాక్కు మీద నియంత్రణ ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. అప్పుడే నీ వాక్కుకి ఒక శక్తి ఏర్పడుతుంది. కనుక ఆహార నియమం ఉండాలి. భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులలోని మనస్సు పరిపూర్ణముగా లయము చెంది ఉండాలి. ఇంకా మాట్లాడిన మాటలో నియంత్రణ ఉండాలి. ఇవన్నీ కలిగిన వారెవరో వారు సన్యాసులమా. వారు వారి వారి యొక్క దేవాలయాల్లో తలుపులు తీయడానికి ఆరాధన సమయమైందని వెళుతున్నారు అని చెప్పారట. రెండవది తెల్లవారింది అని సూచనగా అన్నారు. వాళ్ళు వేటిని పట్టుకుని వెళుతున్నారు అన్నదాన్ని చెప్తే కుంచకోల అనేది అంటే ఒక బీగం అంటారు. అంటే తాళపు చెవి దాన్ని పట్టుకుని వెళుతున్నట్ట. అంటే దాన్ని ఏమిటంటారు అంటే ఆ సన్యాసులు లేక మన ఆచార్యులు ఉపదేశ ముద్ర అని ఒక దాన్ని చూపిస్తారు. ఉపదేశ ముద్ర అంటే ఈ చూపుడు వేలిని బొటకన వేలిని కలిపి ఉంచి మిగతా 3 వేళ్లని మీదకి నిలబెట్టి ఉంచుతారు. దాన్ని ఉపదేశ ముద్ర అంటారు. అంటే మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాల్ని తొలగించడానికి ఆచార్యులు లేక సన్యాసులైన వారు జియర్లైన వారు ఉపయోగించేటటువంటి చూపించేటటువంటి ముద్ర. దాన్ని ఉపదేశ ముద్ర అంటే ఉపదేశం చేస్తారు. దేన్ని ఉపదేశం చేస్తారు? మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. కనుక దాన్ని ఉపదేశ ముద్ర అంటారు. దీనికి సాధారణంగా మన వాళ్ళు చెప్పేది ఈ రెండు ఒకటేమో పరతత్వమట అంటే భగవంతుడట, రెండవది జీవుడట. ఈ జీవుణ్ణి పరమాత్మ రెండు కలిపి ఉంచాలంటే జీవుడు ఎప్పుడూ కూడా విషయముల మీద కాక భగవంతుని వైపే మనసు నిలబడి ఉండేలా చెయ్యాలట. మరి మిగతా 3 ఏవి? మనకి లోకంలో 3 గుణములతో కూడి ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి 3 గుణములు. ఆ 3 గుణములలో ఈ చిన్న చిటికెన వేలుని సత్వగుణమని, తర్వాత రజోగుణమని, తర్వాత తమో గుణమని చెప్తారు. కనుక అన్నిటికన్నా తక్కువగా ఉండే సత్వగుణాన్ని వృద్ధి పొందించుకోవాలి, రజోగుణ తమో గుణాలను తగ్గించుకోవాలి. అలాంటి
ఈ మనసుని ఈ లోకములో ఉన్న విషయముల వైపు కాకుండా వీటి మీద వైరాగ్యాన్ని వృద్ధి చెందించుకొని మనము ఆహార నియమము వాంగ్నియమము కలిగి ఉండి తిన్నగా భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి ధ్యానములో మన శరీరము వెనకాతల భాగంలో ఉన్నటువంటి నాడీ మండలము ద్వారా మనము ఉపదేశాన్ని పొంది అంటే ఒక మంత్రాన్ని పొంది ఆ మంత్రము ద్వారా మనము ప్రాణాయామం అంటే ప్రాణమును పైకి లేపి భగవంతుణ్ణి మన హృదయ పుండరీకంలో నిలుపుకొని ధ్యానం చెయ్యడము అన్నదాన్ని చూపిస్తున్నారట ఇక్కడ వరుసగా. అలాంటి స్థితిలో ఉన్న పిల్లను నిద్ర లేపుతున్నారు అన్నారు ఇక్కడ. ఈ హృదయం మనకి వెనకాతలి భాగంలో ఉన్నటువంటి దిగుడు బావి అన్నారే, ఆ దిగుడు బావి అనడం వల్ల మనకేం తెలుస్తోంది అంటారు. అంటే అష్టాక్షరి మహామంత్రంలో మధ్యలో ఉన్నటువంటి పదము నమః శబ్దం కనుక ఆ నమః శబ్దం యొక్క అర్థాన్ని పరిపూర్ణముగా గ్రహించిన వారట. ఏమిటి నమః శబ్దం యొక్క అర్థము అంటే నేను నాకు రక్షకుడను కాను, నేను ఇతరులకు చెందినవాడిని కాను, నేను పరమాత్మకే చెందినవాడను, నాకు స్వామే రక్షకుడు తప్ప నేను నాకు రక్షకుడను కాను, ఇంకా నేను చేసేటటువంటి సర్వవిధ కైంకర్యములు స్వామికే తప్ప ఇతరులకు కాదు, నా కొరకు కాదు అనేటటువంటి జ్ఞానం కలగాలట. ఈ జ్ఞానం కలగడం ఏదైతే ఉందో అది పరిపూర్ణముగా కలిగినటువంటి పిల్ల అని ఆ పిల్లను నిద్రలేపుతున్నారు. ఇంకా అలా అయిన తర్వాత ఎంగళై మొన్నం ఎഴുப்புవాన్ వాయ్ పేషం అంటున్నారమ్మా. ఇవి రెండూ కూడా ప్రత్యక్షాన్ని అనుమానాన్ని చూపించారు. మొదటిది అనుమానము, రెండవది ప్రత్యక్షము, ఇంకా మూడవది శబ్దాన్ని కూడా మేము విశ్వసించిన వారమ్మా అంటున్నారు. ఏమిటి శబ్దాన్ని విశ్వసించడం? నిన్ననే ఇంతకు ముందే నువ్వు మమ్మల్ని లేపుతాను అని చెప్పి మాట ఇచ్చావమ్మా. ఎలాగైతే వేదము శబ్ద ప్రమాణాన్ని అంగీకరిస్తామో అలాగే వేదము భగవంతుని చేత మనని ఉద్ధరించడానికి సృజింపబడినటువంటి పెద్దల యొక్క వాక్కు కూడా మనకి ప్రమాణమే అన్నారు. కనుక నువ్వు మమ్మల్ని లేపుతాను అని ఇంతకు ముందే మాట ఇచ్చి ఉన్నావమ్మా, కనుక మేము శబ్ద ప్రమాణాన్ని కూడా అంగీకరించిన వాళ్ళము అని వరుసగా 3 ప్రమాణాలని అంగీకరించిన వాళ్ళము, మేము వేదాంతులము అనేదాన్ని తెలియచేశారట. ఇక్కడ అవగానే ఆమెను వరుసగా సంబోధిస్తున్నారు. నంగాయ్, యజుందిరాయ్, నానాదాయ్, నావుడయాయ్ అన్నారు. నంగాయ్ అంటే పరిపూర్ణురాలా అన్నారు. యశుందిరాయ్ లే అమ్మా, నానాదాయ్ అంటే సిగ్గులేనిదానా, నావుడయాయ్ మంచి వాగ్వైభవం కలిగిన దానా అని 3 విశేషణాలతో సంబోధిస్తున్నట్ట. ఏమిటి పూర్ణురాల అంటే అర్థము అంటే నానాదాయ్ నంగాయ్ అన్నారు అంటే పూర్ణురాలా అన్నారు. పూర్ణత్వం అంటే ఏమి అన్నారు. అంటే భగవంతుణ్ణి ఉపాసన చెయ్యడం మాత్రమే పూర్ణత్వమా? కాదు. మరి ఏది పూర్ణత్వము అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములను రెండిటినీ కలిపి ఎవరైతే ధ్యానం చేసి భగవంతుణ్ణి పొందుతారో వారు పూర్ణులు. కనుక ఎప్పుడూ కూడా భగవంతుడు మాత్రమే, గుణములు లేనివాడు కాడు భగవంతుడు. కనుక కళ్యాణ గుణ పరిపూర్ణుడు భగవంతుడు. కనుక కళ్యాణ గుణములతో కూడిన భగవంతుణ్ణి ఆరాధన చేసేవారెవరో అది పూర్ణ ఉపాసన అంటారు. కనుక పూర్ణురాలా అంటే కళ్యాణ గుణములతో కూడిన భగవంతుని యొక్క ధ్యానములో ఉన్నదానా అన్నారు. ఇంకా రెండవది నానాదాయ్ అంటే లజ్జా విహీనురాలా అని అర్థం. ఏమిటి లజ్జ లేకపోవడం అంటే ఏమి అన్నారు. అంటే మనకి కలిగిన దానిలో ఒకరికి ఇచ్చినప్పుడు మనకి ఉన్నదానికి స్థితికి తగినట్టుగా ఇవ్వకపోతే సిగ్గుపడాలి. కనుక మనం ఎలా ఇవ్వాలంటే ఒకరికి ఎప్పుడూ కూడా మన స్థితికి తగినట్టుగా అవతల వారి యొక్క ఎంత వారికి కావాలో అంతా ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యలేదని అంటే నీకున్నటువంటి భగవద్ అనుభవాన్ని మాకు పంచలేదని సిగ్గుపడుతున్నదానా అన్నారు. కాదయ్యా, మరొకటి చెప్తున్నారు. ఏమిటట? సిగ్గులేనిదానా అంటే అమ్మా నువ్వు మాతో పాటు అంటే ఈ లౌకికమైన విషయాల్లో ప్రవర్తిస్తున్నారు అని ఎప్పుడైనా మనం కానీ లౌకికమైన విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి కలిగినప్పుడు ఈ లౌకికమైన విషయాల్లో ప్రవర్తించిన ప్రవర్తనని తలుచుకొని సిగ్గుపడ్డం అన్నారు. కనుక అలాంటి సిగ్గు కలిగిన దానివమ్మా నువ్వు అంటున్నట్ట రెండవది. ఇలాగూ సిగ్గులేని దానా అని మూడవది చెప్తున్నారు. మంచి వాగ్వైభవము కలిగిన దానా అంటున్నారు. ఏమిటి వాగ్వైభవము అన్నారు
అంటే మనకి రామచంద్ర ప్రభు దగ్గరికి హనుమ వెళ్ళినప్పుడు ఆయన కొన్ని మాటలు అడిగితే ఈయన రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో చెప్తూ నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషతే అంటే ప్రభాషితం అంటాడు. ఆయన ఋగ్వేదాన్ని చదవనివాడు, యజుర్వేదాన్ని ధారణ చెయ్యనివాడు, ఆ సామవేదంలో మంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేనివాడు ఇలా మాట్లాడలేడయా అన్నాడట. ఈయన మొత్తము నవవ్యాకరణ పండితుడయ్యా అన్నట్ట మాటల్ని బట్టి. కనుక మాటలలో మంచి నేర్పు కలిగిన దానా అంటే తన అనుభవించిన అనుభవాన్ని ఇతరులకు అందించడానికి తగిన వాగ్వైభవము కలిగిన దానా అని నా ఉడయోయ్ అన్నారట. అని మళ్ళీ దానిలో చిన్న వెటకారం ఉందండి అంటారు. ఏమది? అమ్మా, కృష్ణుడితో చేరి ఉండడం వల్ల ఆయన మాటలలో ఉన్నటువంటి చాతుర్యం నీకు కూడా వచ్చేసినట్టుందమ్మా, అందుకోసమని నేనే లేపుతాను అని ఇప్పుడు ఇంకా తెల్లవారలేదు అంటున్నావమ్మా అన్నారట. ఏమది అంటే ఒకనాడు కృష్ణ పరమాత్మ, బలరాముడు, మిగతా వారందరూ వచ్చి అమ్మ యశోదాదేవితోటి కృష్ణుడి మీద నేరాన్ని చెప్తున్నారట. చెప్తూ కృష్ణ గోరస చౌర్యమంబా కురుతే అన్నట్టమ్మా. ఈయన ఈ కృష్ణుడున్నాడే ఈయన పాలను తాగేస్తున్నాడమ్మా అందరిలో విని అన్నాడు. అంటే కిం కృష్ణ అని అడిగిందట ఆమె. ఏమయ్యా కృష్ణ, ఇలా ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తున్నావా, పాలు తాగుతున్నావా అంటే ఈయన తిరిగంటాడు, మాత సురాపానం న ప్రకరోమి అన్నట్టమ్మా, నేనెప్పుడు కళ్ళు తాగలేదమ్మా అన్నాడు. అంటే ఏమి? బలరాముడు చేసే పని తన మాటల చాతుర్యంతో తన పాలు తాగేవా అని అడిగితే నేనెప్పుడు సురాపానం చెయ్యలేదమ్మా అంటాడు. అంటే ఏమయ్యా రామా కిమిదం అన్నదట బలరాముడి వైపు చూస్తే ఆయన అంటాడు, నాహం పరస్త్రీరత అన్నట్ట. అంటే అమ్మా, నేనెప్పుడు మరొక ఆడపిల్లని చూడనమ్మా, నేను వారి మీద దృష్టి కలిగిన వాడిని కానమ్మా అన్నది. అంటే ఈమె మళ్ళీ కిం గోవిందా అన్నది. ఏమయ్యా గోవిందా నిజమేనా అన్నది. అంటే వదచ్చసౌ హలధరోమిచ్చతి అన్నట్టమ్మా, అన్నయ్య అన్ని అబద్ధాలు ఆడతాడమ్మా అని సొలిపోయినట్ట అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ. అలా మాటలలో నేర్పు కలిగిన కృష్ణ పరమాత్మతో చేరి ఉండడం వల్ల నీకు కూడా ఇలాంటి మాటలలో చాతుర్యం కాని ఏర్పడ్డదా అమ్మా అని అడుగుతున్నారట ఇక్కడ. ఇంకా ఇక లేచి ఏం చెయ్యాలి? శంగడు శక్కరం ఏందుం తడక్కయ్యన్ పంగయక్కనానై పాడు. ఆయన ఏమిటి కలిగి ఉన్నట్ట? శంగడు శక్కరం, చక్రం ఉందట, తర్వాత శంఖం ఉన్నదట. ఆ కలిగినటువంటి మంచి విశాలమైనటువంటి బాహుయుగులన్నదే అటువంటి పుండరీకాక్షుని యొక్క పాట పాడదాం, ఆయన యొక్క నామ సంకీర్తనం చేద్దాం, లేచిరా అంటున్నారు. అంటే ఇక్కడ చతుర్భుజములతో కూడినటువంటి పరమాత్మ యొక్క దర్శనాన్ని చేశారు మన పిల్లలు. ఆయన చతుర్భుజుడా లేక ద్విభుజుడా అంటే అందరికీ కూడా 2 భుజములతో కూడినవాడిగానే కనిపించినప్పటికీ స్వామి చతుర్భుజుడేనట. ఏమెప్పుడు తెలిసింది? తనకి ఆప్తులైన వారికి మాత్రం 4 భుజాలతో దర్శనమిస్తాట. తమ అద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖ గదాయుధం అంటారు. పుట్టగానే 4 భుజాలతో స్వామి దర్శనమిచ్చాట. అలాగే పాలు ఆ గోపికా స్త్రీల యొక్క ఇళ్లల్లో తన చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఒక గంట కడితే ఆ గంట శబ్దం వస్తే ఎక్కడ మళ్లీ వారికి తెలిసిపోతుందో అని ఆ గంట శబ్దం చేయకుండా ఒక చేతితో పట్టుకుని 2వ చేతితో కుండలో లోపలికి చెయ్యి పెట్టి దానిలో ఉన్న వెన్న తీసుకుని తన ఒక చేతితో నోటి నిండా తిని మరొక చేతితో దానిలో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని కోతికి పెడుతున్నాడు అని మనకి భాగవతంలో ఒక శ్లోకంలో చెప్తారు. పీఠే పీఠే నిషణ్ణ బాలక గలే అనేటటువంటి దానిలో. కనుక అక్కడ 4 భుజాలతో కనిపిస్తున్నాడయ్యా స్వామి. అలాంటి వాడు ఎలాంటి వాడు అంటే మంచి పొడవైన బాహువులట. పొడవైన బాహువులు అనగానే ఏం మనకు కనిపిస్తుంది అంటే అంత దూరం నుంచి కూడా ఆయన యొక్క బాహువులు చేసేసరికల్లా మన రక్షించేవాడు స్వామి అని ఒక ధైర్యం ఏర్పడడానికి దగ్గరికి రాగానే గాఢ ఆలింగనం చేసుకుందుకు ఉపయోగపడేటువంటి బాహుయుగల్ని చెప్తున్నారు. ఇంకా చేతిలో ఏమున్నాయి? శంఖము చక్రము. శంఖం ఏం చేస్తుంది? చక్రం ఏం చేస్తుంది అంటే శంఖము ఎప్పుడూ స్వామితో విడివిడి ఉండకుండా స్వామితోటే కూడి ఉన్నటువంటిది శంఖము. మనకి జ్ఞానాన్ని కలిగిస్తుంది శంఖము.
ఇంకా చక్రం ఏం చేస్తుంది అంటే మనకి స్పష్టముగా దర్శనాన్ని చేయించేది శంఖము, ఇంకా చక్రం ఏం చేస్తుంది అంటే మన యొక్క శత్రువులను వినాశనం చేసేటటువంటి చక్రము కనుక మన శత్రువు యొక్క వినాశనం చేసి అంటే మనకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించేది, మనకి జ్ఞానాన్ని కలిగించేది ఆయన శంఖము చక్రము రెండూ కలిగిన వాడు. ఇంకా మంచి విశాలమైన బాహువుగలి రా అని పిలిచే చేతులు, వచ్చిన తర్వాత గాఢ ఆలింగనం చేసుకునేటటువంటి భుజములు కలిగినటువంటి స్వామి. ఆయన ఎవడు? పుండరీకాక్షుడు అన్నారు. ఆ పుండరీకాక్షుడు అనగానే ఎర్రని నేత్రములు కలిగిన వాడు అని అర్థం. ఎర్రని నేత్రములు అనగానే పుండరీకాక్షుడు ఎవడంటే పరమాత్మ అని చెప్తారు కనుక ఆ ఎర్రని నేత్రములు ఎప్పుడు కళ్ళు ఎర్రబారుతాయి అంటే ఒకసిది వాత్సల్యం చేత కళ్ళు ఎర్రబారుతాయట. అంటే ఎప్పుడైనా దూరంగా ఉన్న బిడ్డల్ని కాని తలుచుకుంటే తల్లి కళ్ళు ఎలా ఎర్రబడతాయో అలా వాత్సల్యం చేత కళ్ళు ఎర్రబడతాయి. రెండోది స్వామిత్వానికి లక్షణం మనకు కనిపిస్తుంది కనుక సౌలభ్యము పరత్వము రెండూ కలిగినటువంటి ఆ స్వామి యొక్క నామ సంకీర్తనం చేద్దాం. రామా అని ఈరోజు పాశురంలో మన బయటనున్న పిల్లలు లోపల ఉన్న పిల్లని ప్రార్థిస్తున్నారు. ఇందులో ఈ దహరము అనే ప్రదేశంలో ఉన్నటువంటి పుండరీకంలో ఏం చేసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల యొక్క ధ్యానాన్ని నిధిధ్యాసనాన్ని మనకి తెలియచేశారు అని చెప్తారు పెద్దలు. స్వస్తి.